హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఇదిగోండి చపాతీలు అండ్ చొలకాయ కర్రీ చేసాము మార్నింగ్ టిఫన్. ఎండలు అయితే అస్సలు విపరీతంగా ఉన్నాయి కర్నూల్లో. ఏం వంటలు చేయాలన్నా అస్సలు చేయాలనిపించట్లేదు. ఇంకా ఏదో తినాలి కదా, ఇంకా చేసుకోకుంటే ఎలాగా అని చెప్పేసి మార్నింగ్ పూట అయితే గబగబా చేసేస్తున్నాను. చొలకాయ కర్రీ చపాతీలు చేశాను. చపాతీ చొలకాయ కర్రీ కాంబినేషన్ అయితే ఇంకా టేస్ట్ ఇంకా చెప్పక్కర్లేదు. సూపర్ ఉంది అనమాట. తర్వాత వచ్చేసి మధ్యాహ్నము బిర్యానీ చేశాను. బిర్యానీ కూడా ఇంకా చెప్పక్కర్లేదు. బిర్యానీ కూడా చూస్తుండగానే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా. బిర్యానీ కూడా నిజంగా చెప్తున్నాను చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే నిజంగా ఇంకా నేను ఏం చెప్పాలి, ఎప్పుడు చేసినా అదే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలామంది నాకు రాదు బిర్యానీ చేసేకి అనుకుంటుంటారు. ఏమీ లేదు, ఒకసారి కుదరకపోయినా ఇంకోసారైనా కుదురుతుంది. చేసుకోండి, బాగుంటుంది బిర్యానీ. తర్వాత వచ్చేసి ఇది ఇంకో నెక్స్ట్ డే అనమాట. ఉగ్గాని చేసుకున్నాము. ఉగ్గాని ఇంకా టిఫన్ ఉగ్గాని. తర్వాత వచ్చేసి అందులో చట్నీ వేసుకొని తినేసాను. బజ్జీలు అయితే ఏమీ వేయలేదు. ఇదిగోండి ఇక్కడ చూడండి పక్షులు వచ్చేసినాయి మా ఇంటికి. పొద్దున చూడండి ఇన్ని పక్షులు వస్తాయి. నేను చెప్తాను కదా, మా ఇంటికి పక్షులు వస్తుంటాయి. నేను ఎక్కువ వాటరు వాళ్ళకి ఫుడ్డు మర్చిపోకుండా మార్నింగ్ 5:30 కల్లా తీసుకెళ్ళి పెట్టేస్తాను అనమాట. డైలీ పెడతాను. నాకు అలవాటు ఇది. చిన్నప్పటి నుంచి ఎట్లా వచ్చిందో నాకు తెలీదు, కానీ నేను ఎప్పుడు కుక్కలకి చిన్నప్పటి నుంచి నిజంగా నాకు కుక్కలు అంటే కూడా భలే ఇష్టము. అలా అని ఇంట్లో తెచ్చుకొని ఇంట్లో పెంచాను. బయట వీధిలో కుక్కలకే అన్నము మిగిలిపోతే రాత్రి పడుకునేటప్పుడు ఎప్పుడు అన్నము కలిపి మా ఇంటి దగ్గర కుక్కలు ఉండేది అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేస్తుంటుంది. కుక్కలకి రాత్రి అన్నం మిగిలితే అమ్మ ఏమీ అనేది కాదు. ఎందుకు మార్నింగ్ మనకే వస్తుంది, చిత్రాన్నం చేసుకొని తినొచ్చు, ఏదో నిమ్మకాయ పిండి లేదంటే చింతపండు పిండి పులిహోర చేసుకొని మనమే తినొచ్చు. కుక్కలకు అంత అన్నం పెట్టేసినాం అట్లా ఎప్పుడు అన్నది మా అమ్మ. నిజంగా చెప్తున్నా. నైటు అన్నము మిగిలిపోయిన తర్వాత నేను పెట్టేస్తుంటే, మిగిలకపోయినా నా ప్లేట్లోది కొంచెం మిగిలిచ్చి కావాలని రోజు ఒక్కొక్క కుక్క అయితే మాకు అలవాటు ఉండేది, దాన్ని పెట్టేస్తుంటే అనమాట. అలాగ అలవాటు అయ్యింది. ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవరన్నా పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినా ఇలా పక్షులకి కుక్కలకి బయట వీధిలో కుక్కలకి యానిమల్స్కి కూడా ఆవులు వాటికి కూడా పెడుతుంటానన్నమాట. మీరు ఇలా